బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండవ రోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి. నవరాత్రులలో అమ్మవారిని రెండవ రోజున తెలుపు, నారింజ రంగు దుస్తులతో అలంకరిస్తారు. తెలుపు రంగు పూలతో పూజ చేస్తారు. బ్రహ్మచారిణి దేవి బుద్ధిని, శక్తిని ప్రసాదిస్తుంది. సంతోషాన్ని, ప్రశాంతతను, సంపదను చేకూరుస్తుంది కూడా. బ్రహ్మ అంటే అన్నీ తెలిసినది అని అర్థం. బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మస్వరూపం, ఇలా బ్రహ్మ అంటే అన్నీ అనే అర్థాన్ని నింపుకొని అన్నీ తనలోనే నింపుకున్నది అని కూడా అర్థం. చారిణి అంటే కదలటం, ఒక పనిలో నిమగ్నమవటం. మొత్తంగా బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్థం. వచనంలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే పెళ్లి కాని యువతి అని అర్థం. అమ్మవారి బ్రహ్మచారిణి అవతారం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మేనక హిమవంతుల కుమార్తె పార్వతీదేవి. ఆమె చిన్నతనం నుండే శివుడి మీద ప్రేమను పెంచుకుని శివుడిని పూజిస్తూ ఉంటుంది. శివుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఆమె తల్లిదండ్రులు శివుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవటం తప్పని, అది జరగని పని అని ఆమెతో చెబుతారు. అయినా ఆమె తల్లిదండ్రుల మాటలను లెక్క చేయదు. పట్టుదలతో శివుని కోసం 5000 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. అయినా శివుడి మనసు కరగలేదు. మరోవైపు శివుడు దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవిని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె మరణించగానే ఇక శివుడికి భార్య లేదని, శివుడికి ఇల్లాలు కాగలిగే అవకాశం లేదని తెలుసుకొని తారకాసురుడనే రాక్షసుడు శివుడికి పుట్టే బిడ్డ చేతిలో తప్ప తనకు ఇతరుల వల్ల చావనేది ఉండకూడదు అనే వరం పొందుతాడు. దీనంతటికీ కారణం శివుడు మళ్ళీ పెళ్లి చేసుకోడని. అలా ఆ రాక్షసుడు వరం వల్ల తనకు ఇక చావు ఉండదనే అహంకారంతో దేవతలను అందరినీ నానాహింసలు పెట్టేవాడు. దీనంతటికీ కారణం శివుడు మళ్ళీ పెళ్లి చేసుకోడని. అయితే సతీదేవి పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు. శివునిపై పూలబాణం వేసి శివుడిలో చలనం తీసుకురావాలని చూసిన మన్మధుడిపై శివుడు ఆగ్రహమవుతాడు. వెంటనే తన 3వ కంటితో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. ఆయన నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఆ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తననే తలుచుకుంటున్న పార్వతి మీద ప్రేమను పెంచుకుంటాడు శివుడు. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవటంతో ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తాడు. అలా అమ్మవారు బ్రహ్మచారిణి స్వరూపిణిగా అవతరించి సౌభాగ్యవంతురాలిగా మారుతుంది.